చెట్లు నాటడానికి కుండీలో మన్ను తీసుకుంటున్నాము. ఇంటి పక్కన ప్లేస్లో మట్టి ఇలా తవ్వి తీసుకుంటున్నాము. చూడండి, ఈ టబ్బులు తీసి వాటికి రంధ్రాలు పెట్టి కాల్చి స్టవ్వులు ఆ కమ్మీలతోటి గుచ్చి అవి వాటర్ పోవాలి కదా, అలా రంధ్రాలు పెట్టి మన్ను తీసుకుంటున్నాము. ఎప్పుడు కూడా మట్టిలో మనము డైరెక్ట్గా నేరుగా చెయ్యి పెట్టరాదు. చూడండి, అలా పెడితే ఎంత డేంజర్గా ఉందో చూడండి. ఇక్కడ భయంకరమైన పురుగు దానిలో నుంచి వచ్చింది. అది బాగా మట్టిలో కూడా దాముకుంటా ఉంది. చూడండి ఎంత భయంకరంగా ఉందో చూడండి. ఇటువంటి పురుగులు కరిస్తే ఎంత డేంజర్ చూడండి, ప్రాణానికి చాలా అపాయము. ఇది ఉన్నంత భయంకరంగా సాలిపురుగు జాతికి చెందిందిగా ఉంది. ఇటువంటివి కరిస్తే అసలు బతుకుతారా మనుషులు? ఏం ట్రీట్మెంట్ చేసినా కూడా బతకరు. కాబట్టి ఎప్పుడైనా మీరు చెట్లు నాటుకునేటప్పుడు కూడా నేరుగా చేతులు పెట్టద్దండి. ఆల్రెడీ చేయి పెట్టద్దంటే చేయి పెడతా ఉండవు. అవి తవ్వు. ఇటువంటి పురుగులు నువ్వు అలా తవ్వితేనే ఇది వచ్చింది. ఈ పురుగులు ఉంటాయి, చాలా భయంకరమైన పురుగులు ఉంటాయి. ఎప్పుడన్నా చెట్లు నాటుకునే ప్రియులు ఉంటే ఇటువంటి పురుగుల దగ్గర జీవితాలు బలైపోతాయి. కాబట్టి మీరు నేరుగా జాగ్రత్తగా ఉండండి. చూడండి ఎంత భయంకరంగా ఉందో చూడు పురుగు. దీన్ని అయినా కూడా ఇది ప్రమాదకరమైన క్రిమి అని తెలిసినా కూడా దీన్ని మేము చంపడం లేదు. ఎందుకంటే దాని పాటికి అది మట్టిలో పోయి దాముకొని దాని జీవితము దాన్ని మనం చంపకూడదు అనేసి అనుకుంటున్నాము. కానీ చెట్లు నాటేటప్పుడు మాత్రం మట్టిలో మాత్రం ఇటువంటి పురుగులు ఉంటాయి అనే దానికి నేను ఫస్ట్ టైం ఇదే చూడడము. ఇది చూడండి, ఇది బాగా ఇట్లా కట్టిపైకి కూడా ఎక్కింది. చాలా పవర్ఫుల్గా ఉంది, రబ్బర్ లాగా ఉంది. దాని కాళ్ళు చేతులు ఎంత భయంకరంగా ఉందో చూడండి. చిన్న పిల్లలు చూస్తే కూడా దీన్ని దుడుచుకుంటారు. ఆకారం కూడా భయంకరంగా ఉంది. దీన్ని చూస్తేనే మాకు భయంగా ఉంది. ఎప్పుడు మేము ఇంతవరకు చూడలేదు ఇటువంటి పురుగు. కాబట్టి చెట్లు నాటేటప్పుడు ఇటువంటి సాలిపురుగు జాతికి చెందింది, బ్లాక్గా ఉంది. ఇటువంటి పురుగులే కాదు, ఇంకా తేళ్ళు, జెర్రెలు అవన్నీ కూడా ఉంటాయి. కానీ మట్టిలో వానపాములు ఉంటాయి. వానపాములు ఉంటే మాత్రము వాటి వల్ల ఏం ప్రమాదం లేదు. అవి ఉంటే కూడా మనకు చెట్లు బాగా డెవలప్మెంట్ అవుతాయి కుండీలలో. ఎందుకంటే అవి వానపాములు మట్టినే అవి ఆహారంగా తీసుకుంటాయి. మట్టిని ఆహారంగా తీసుకొని అవి విసర్జన చేస్తుంది. విసర్జన చేసినప్పుడు దానిలో మంచి ఎరువులు ఉంటాయి. ఆ ఎరువులు అవి విసర్జన చేసిన వ్యర్థ పదార్థంలో మనకు చెట్టుకు ఉపయోగపడేదిగా మంచి కార్బన్ డైఆక్సైడ్ అవన్నీ కూడా చెట్టుకు ఉపయోగపడుతుంది. కానీ మొత్తం మీద ఇటువంటి పురుగులు ఉంటాయి. కాబట్టి మీరందరూ కూడా చెట్లు నాటేటప్పుడు చాలా జాగ్రత్తగా చెయ్యి పెట్టక ఈ పారలు ఈ పలుగులతో తవ్వి దానికి చిన్న చాటలు ఉంటాయి, వాటితోటి మట్టి తీసుకొని చాలా జాగ్రత్తగా చెట్లు నాటుకోండి. చాలా జాగ్రత్త. చెట్ల మీద ప్రేమ ఉండే వాళ్ళకు చెప్తున్నాను, చెట్లు అభిమానులకు చెప్తున్నాను. చాలా జాగ్రత్త. చెట్లు నాటేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. కొంచెము మనము నిర్లక్ష్యం వలన మనకు ఇటువంటి క్రిమి కీటకాల వల్ల మనకు జీవితము లేకుండా పోతుంది.